నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత ఏం చేయబోతున్నది? ఇది చాలామందిలో ఉన్న ఒకానొక ఆసక్తి. అభిజిత్ దీప్కే వరుసగా 2 రోజులుగా మీడియాతో మాట్లాడుతున్నారాయన. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపైన కేసుల నమోదు ఉండదని ఒకసారి, పోలీసుల తరఫు నుంచి వారి కుటుంబ సభ్యుల ప్రెస్ మీటు, ఇవన్నీ ఈ 48 గంటల వ్యవధిలో జరిగిన పరిణామాలు. ఈ సందర్భంలోనే అభిజిత్ దీప్కే తన భవిష్యత్ కార్యాచరణ కూడా రేఖామాత్రంగా 1-2 మాటల్లో వ్యక్తం చేయడం జరిగింది నిన్న. ఆయన చెప్పిన మాట, మన కేవలం విద్యారంగానికే పరిమితం కాకుండా మన దేశంలో ఇతర సమస్యలు, తక్షణం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన తమ దృష్టి ఉండబోతున్నదనేది. ఇక్కడ అది ప్రజలపైన తక్షణ ప్రభావం చూపించేది, ప్రజలు సుదీర్ఘకాలం పాటు ఎదుర్కొంటున్న సమస్యలు. అందులో ప్రధానమైన నిరుద్యోగం, అంటే ఉపాధికి సంబంధించిన విషయం ఒకటైతే, రెండవది ఆర్థిక అంతరాలకు సంబంధించింది. దాదాపుగా రాబోయే రోజుల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేయబోతున్నదంటే, ప్రజా సమస్యలపైన అది ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నది. ఇక్కడ విపక్షాలు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కానీ లేదా వామపక్షాలు, వీరితో ఎలాంటి సయోధ్య ఉండబోతున్నది, భవిష్యత్తులో ఏమిటి అనే విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ రైతులు, నిరుద్యోగులు వీరితో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని ఈ సీజేపీ ప్రతినిధులు మొన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు వాళ్ళు. కానీ ఇవాళ అభిజిత్ దీప్కే అభిప్రాయాన్ని చూస్తే కనుక, వారు రాజకీయాల్లో తాము పాల్గొనడం లేదు అని, అంటే ఎన్నికల్లో పోటీ చేయడం తాము దూరంగా ఉండబోతున్నామని, ఒక తటస్థ పాత్ర లేదా మధ్య మార్గంగా తాము ఉంటామని, ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తామనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫలానా పార్టీతో పొత్తుంటుందని, లేదా ఫలానా పార్టీ వీరు ఉంటారని, లేదా ఇందులో ఉన్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే అభిప్రాయం విషయంలో లేదా ఒక భావన విషయంలో స్పష్టత రాలేదు. అయితే ఒకరు ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఉన్నవారు, సీజేపీ ప్రతినిధులు, వారు బహుశా ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ఒకరిద్దరి విషయంలో ఒక అభిప్రాయం వచ్చింది. కానీ అది కూడా స్పష్టత లేదు. కానీ ఈ సీజేపీ వ్యవస్థాపకుడు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని అంటున్నారు. ఇప్పటివరకు అయితే వారు చెప్తున్న మాట. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గడిచిన 12 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ప్రధానంగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కౌంటరు లేదు. వారు ఏ విషయాన్నైతే బలంగా చెప్పాలనుకున్నారో ఆ బలాన్ని తట్టుకొని అంత క్రియేటివిటీగా ప్రజల్లోకి బలమైన సందేశాలు తీసుకెళ్లే శక్తి కాంగ్రెస్కు, ఇతర విపక్షాలకు లేదది. కానీ మొన్న జంతర్ మంతర్ ఆందోళన సందర్భంగా సోషల్ మీడియాను ఈ జంజీ అద్భుతంగా వాడుకున్నదనే ఒక భావన చాలామందిలో ఉన్నది. బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న లేదా వారు సర్క్యులేట్ చేస్తున్న అంశాల కంటే కూడా విద్యార్థులు వేస్తున్న అంశాలే కోటాను మందికి రీచ్ అయినాయి. ఇప్పటికీ కూడా ఈ జంజీలకు సంబంధించిన ఒక వీడియో కనుక యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో పోస్ట్ అయితే గంటల్లోనే కొన్ని లక్షల మందికి, మిలియన్ల మందికి రీచ్ అవుతూ ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఆ చర్చలో పాల్గొంటూ ఉన్నారు. ఈ పాల్గొంటున్న చర్చలో ఈ గడిచిన 12.5 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమిని ఎవరూ ప్రశ్నించలేకపోయారని, వారి ముందు ఎవరూ నిలబడలేకపోయారని, జంజీలు నిలబడుతున్నారని, ఎవరో ఒకరు నిలబడాలి కదా, ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా, ఈ ప్రశ్నించిన వారికి మద్దతునివ్వాలని ఒక భావన బహుశా చాలామందిలో ఉన్నట్టున్నది. అందుకోసమనే ఈ తరంతో పాటు గత తరం కూడా, అంటే వీరికన్నా ముందు తరం వాళ్ళు కూడా జంజీలతో కలిసి వస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఆందోళనలు కనబడుతున్నాయి. విద్యారంగానికి సంబంధించే ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, గుజరాత్లోను, ఉత్తరప్రదేశ్లోను, బీహార్లోను విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా ప్రైమరీ సెక్షన్ల విద్యార్థులు. ఇక్కడ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఈ ప్రధాన డిమాండ్లు తెరపైకి తీసుకుని వస్తున్నారు. అంటే మనం వికసిత్ భారత్ అనుకున్నా సరే, మేక్ ఇన్ ఇండియా అనుకున్నా సరే, ఇవన్నీ జరగాలంటే మొదలు విద్యారంగం బలంగా ఉండాలి. ఆ విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. మౌలిక వసతుల కల్పన చాలా ప్రధానమైంది. ఇవి దేశం, కేంద్ర ప్రభుత్వం ముందుకు ఎజెండాగా పెడుతున్నారు జంజీ విద్యార్థులు. అంటే జంజీ విద్యార్థుల తర్వాతి తరం కూడా ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు. అంటే మౌలికమైన విషయాలు, విద్య, వైద్యము, ఉపాధి, ఈ అంశాలే రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం లేకపోలేదు. అంటే సీజేపీ అది రాజకీయ పార్టీగా మారే అవకాశం లేదు అని, తాను ఎన్నికల్లో పాల్గొనడం లేదని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు అంటే వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో బాడీ నిర్మాణం కాలేదు, కానీ వ్యవస్థాపకులు అభిజిత్ చెప్తున్నారు. కానీ ఆయన చూపిన ఆందోళన మాత్రం వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్నది. బహుశా
ఇన్నాళ్ళుగా ప్రభుత్వం చెప్తూ వచ్చిన రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేదా జాతీయ పార్టీలు కావచ్చు ఎన్నికల ముందు ఎజెండాలు ఏవైతే ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళారో ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో ఆ వాటిని కూడా ఎందుకు అమలు చేయడం లేదు అనే ప్రశ్న బహుశా దాదాపు దేశవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉన్నది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ ఎన్నికలు లేదా లోక్సభ ఎన్నికలకు రాజకీయ పార్టీల ముందు పెద్ద ఎజెండాను లేదా ప్రశ్నలనే ఈ జంజీతరం వారి ముందు ఉంచబోతున్నది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ అయినా మరొక పార్టీ అయినా తమను ప్రశ్నిస్తారా అనే ఆగ్రహానికంటే కూడా ప్రశ్నిస్తున్న వాటిలో సమస్య నిజంగానే ఉన్నదా, ఆ సమస్య తీవ్రత ఎంత ఉన్నది, దాన్ని వెంటనే పరిష్కరించాలా, ఇది మాట్లాడాలి. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే కనుక ప్రశ్నించే వారి ఉద్దేశం ఇదే ఉంటుంది, వీరి వెనుక ఫలానా వారు ఉన్నారని చెప్పడం వలన సమస్య తీవ్రత పెరుగుతుందే తప్ప ఇట్లా కామెంట్ చేయడం వలన వారి పట్ల వ్యతిరేకత వస్తుందే తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల వెనుక ఫలానా వారు ఉన్నారనే దానికంటే కూడా ఆ విద్యార్థులు లేవనెత్తున్న సమస్య ఉపాధ్యాయులు కావాలని, మౌలిక వసతులు కావాలని, ఏవి అడుగుతున్నారో వాటికి అయ్యే నిధులంత ఎప్పట్లో వాటిని భర్తీ చేయగలరు, ఆ సమస్యలకు పరిష్కారం చూపగలరు, ఆ విధంగా అంటే ఒక నిర్మాణాత్మకంగా ముందుకెళితే ప్రభుత్వం పట్ల సానుకూలత వస్తుంది. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేసినందుకు విద్యార్థులు ఈ తరం వారు రాబోయే తరం ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ప్రైమరీలో పిల్లలు కూడా ప్రభుత్వం పట్ల ఒక అనుకూల ధోరణి ఉండే అవకాశం ఉంటుంది. అంటే అర్థమవుతున్న విషయాలు రెండు. రాబోయే రోజుల్లో ఎజెండా ఎట్లా ఉండబోతున్నది, అధికార పక్షం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, విపక్షం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ వర్ధమానంలో సీజేపీ అనుసరిస్తున్న ధోరణి, సీజేపీ ప్రభుత్వాల ముందు పెడుతున్న ప్రశ్నల తీరును బట్టి అర్థమవుతున్నది. థ్యాంక్ యూ.